శివలింగం అంటే ఎట్లుంటది అని అంటే చాలా మందికి తెలిసింది ఒక్కటి నల్లరాతి శివలింగమే కదా. కానీ ఒక్క నల్లరాయి శివలింగమే కాదుల్లా, పాలరాతి శివలింగం, మంచు శివలింగం, లవణలింగం, ధాన్యలింగం, నవనీతలింగం, పుష్పలింగం, సువర్ణలింగం, రజతలింగం, ఇత్తడిలింగం, ఇనుపలింగం, అష్టధాతువుల లింగం, స్ఫటికలింగం అని ఇట్లా ఓ 30 తీర్ల లింగాలుంటాయట మొత్తం. ఇంతకా శివలింగాల ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, గా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉండే ఒక కళాకారుడు ఎవ్వరు చేయని తీర్ల శివలింగాన్ని తయారు చేసిండట. చూడుర్రి ఎంత బాగా చేసిండో. ఆహా, ఎంత ముద్దుగుందో చూసిరా ఈ శివలింగాన్ని. ఇంతకు దేనితోటి తయారైన శివలింగమో తెలుసా? ఇది 5 రూపాయల బిళ్ళలతో చేసిన శివలింగం ఇది. అవు మొత్తం 5 రూపాయల సిక్కలే. 5005 రూపాయల సిక్కలను శివలింగం రూపంలో వేర్చి తయారు చేసిండు ఈ పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉండే ఏలూరు శివాచారి అనే కళాకారుడు. అంటే మొత్తం 25,000 రూపాయలు అన్నట్టు. ఇది తయారు చేస్తుంది కూడా సరిగ్గా 25 రోజులే పట్టిందట. చిత్రం చూడు, 5,005 రూపాయల సిక్కలు మొత్తం 25,000 రూపాయలు చేసింది 25 రోజులల్లా. అంటే 5 లక్కీ నెంబర్ ఎట్లా ఈ శివాచారి గారికి. ఒట్టిగా ముట్టుకుంటే ఊసిపోయేటట్టు కాదు, వరుస వరుస మీద జిగురు పోసుకుంటా ఆ జిగురు మీద బిల్లలు వేర్చుకుంటా పెట్టిండి ఇట్లా. ఇక ఈ తయారైన శివలింగాన్ని ముప్పాల మండలం లంకెలకూర పాడులో ఉన్న ఈ ఉమామహేశ్వర స్వామి గుడికి కానుకిచ్చిండట. ఇక రేపు శివరాత్రి పూట శివాచారన్న గిఫ్ట్ ఇచ్చిన ఈ సిక్కల శివలింగమే స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది కావచ్చు గుడిలా.